కావాలని జనం కోరుకుంటారా? ఈ అరాచకం కాదు ఆ అరాచకం కావాలని జనం కోరుకుంటారా? ఇప్పుడు అలా కోరుకోమని చెప్తున్నట్టుంది. ఇది సామాజిక కోణంలో దుర్మార్గం, అరాచకమైనటువంటి పదజాలం. ఇది వాళ్ళు మాట్లాడే దాంట్లో ఉన్నటువంటి తప్పు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎందుకు జరుగుతున్నాయి ఈ స్టేట్మెంట్లు అంటే, నీవు నేర్పిన విద్యే నిరజాక్ష. ఇంతకుముందు లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత ఈ ఎలక్షన్స్కు ముందు ఏడాది పాటు మాట్లాడిన మాటలేంటి? చెప్పుచ్చుకు కొడతా నా కొడకల్లారా, నేల మీద అట్లా చేస్తా ఇట్లా చేస్తా, పీకలు పిసికి పారేస్తా, ఇవన్నీ మాట్లాడారు కదా. పీకలు పిసికి పారేస్తా, ఇవి పవన్ కళ్యాణ్ గారి మాటలు. మొన్న అదే పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి మాటలు ఎన్ని సినిమాల్లో బాగుంటాయి, బయట కాదని జగన్కి చెప్పారు ఈ రఫా ఇష్యూలు. బట్ ఆయన ఇప్పుడు మాట్లాడారు కదా అది. అలాగే లోకేష్ రెడ్ బుక్ మీ అందరి సంగతి తేలుస్తా, ఎవరిని వదిలిపెట్టను, ఇప్పుడు చెప్తున్నారు చట్టబద్ధంగా అన్నటువంటిది. కానీ చట్టబద్ధంగానే జరిగినాయా? చట్టవిరుద్ధంగా ఎన్ని జరిగినాయి దాడులు? ఇప్పటికి ఎన్ని జరుగుతున్నాయి దాడులు? ఇప్పటికి తగ్గింది కొంత. బాబు గారు కాస్త సీరియస్గా ఆలోచించాక మొదటి 6 నెలలు అయితే అస్సలు దారుణం. ఈ 6 నెలల నుంచి కొంత అంటే ఇప్పటికీ లీగల్ అరాచకం జరుగుతుంది, అంటే చట్టాన్ని అడ్డుపెట్టి. ఇది అరాచకమే, బాధ్యతాయుతమైన తత్వంతో అయితే లేదు. కానీ ఆ వ్యక్తిగతంగా డైరెక్ట్ అటాక్స్ అనేది కొంతవరకు కంట్రోల్ అయింది.